హరే కృష్ణ. వైష్ణవులందరికీ పాదాభివందనాలు. ఈరోజు మనం భగవద్గీత యథాతథం మనం చదువుకుందాం. ఈ భగవద్గీత యథాతథం కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారు రచించారు. అంటే ఇది కృష్ణుడు ఏదైతే చెప్పాడో అదే ఈ శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఈ పుస్తక రూపంలో ఇచ్చారు. ఈ భగవద్గీత యథాతథం ఈ బుక్స్ ప్రపంచవ్యాప్తంగా అందరూ చదువుతూ ఉంటారు. ఈ జ్ఞానం అనేది అపరిమితమైన జ్ఞానం. భగవంతుడు ఏదైతే చెప్పాడో ఆ జ్ఞానాన్ని ఇందులో ప్రచురించడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే భగవద్గీత అని లేదు, ఇక్కడ భగవద్గీత యథాతథము అంటే భగవంతుడు ఏదైతే అర్జునునికి ఉపదేశించాడో అదే జ్ఞానం మనకి అందించడం జరిగింది. ఇస్కాన్ గురువులు శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామివారు. ఇందులో మొదటగా మనం ఉపోద్ఘాతం మనం చదువుకుందాం. నేను ఇక్కడ కొన్ని శ్లోకాలు ఉన్నాయి, చదువుతాను, వాటి భావం కూడా చెప్తాను. శ్రద్ధగా వినండి. మనం ఎప్పుడైనా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం చేసుకోవాలన్నా పొందాలన్నా గురువుల యొక్క కృప చాలా ముఖ్యం. అందుకని ముందర గురువులకి మనం నమస్కారం చేసుకోవాలి. గురువుల యొక్క శ్లోకాలు మనం చదువుతాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనో అభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. దీని భావము చెప్తాను, వినండి. ఈ శ్లోకం యొక్క భావము: నేను అజ్ఞాన గాఢాంధకారమున జన్మింతిని. నా ఆధ్యాత్మిక గురువు జ్ఞానజ్యోతిచే నాకు నేత్రోదయము గావించిరి. వారికి నా గౌరవపూర్వక వందనములు నర్పించుచున్నాను. శ్రీచైతన్య మహాప్రభువు అభీష్టమును పూర్ణము గావించుటకు ఈ భౌతిక జగమునందు ప్రచార కార్యమును స్థాపించిన శ్రీల రూపగోస్వామి ప్రభుపాదులు తమ పాదాశ్రయమును నాకెన్నడూను వసగుదురు. వందే అహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాం చ. ఈ శ్లోకం యొక్క భావము చదువుతాను, వినండి. నా గురుదేవుల పాదపద్మములకు మరియు సర్వ వైష్ణవుల పాదములకు గౌరవపూర్వక వందనములను నర్పించుచున్నాను. శ్రీల రూప గోస్వాముల వారి పాదపద్మములకు ఆయన జ్యేష్ఠ సోదరుడైన సనాతన గోస్వాముల వారికి, వారితో పాటు రఘునాథ దాసునకు, రఘునాథ భట్టునకు, గోపాల భట్టునకు, శ్రీల జీవ గోస్వామికి నా హృదయపూర్వక వందనముల నర్పింతును. శ్రీకృష్ణ చైతన్యులకు, నిత్యానంద ప్రభువులకు మరియు వారితో పాటు అద్వైతాచార్యులకు, గదాధరునికి, శ్రీవాసునికి, ఇతర సహచరులందరికీ నా గౌరవపూర్వక వందనములు. శ్రీమతి రాధారానికి, శ్రీకృష్ణునకు మరియు వారి సఖీజనులైన శ్రీ లలిత, శ్రీ విశాఖలకు నా గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. దీని భావము చెప్తాను, వినండి. ఓ ప్రియమైన కృష్ణ, నీవు దీనులకు స్నేహితుడవు, సృష్టికి మూలకారణవు, గోపికలకు స్వామివి, రాధారానికి ప్రియుడవు,
నేను నా గౌరవపూర్వక వందనములు నర్పించుచున్నాను. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుశ్రుతే దేవి ప్రణమామి హరి ప్రియే. దీని భావము, ఈ శ్లోకము యొక్క భావము, కరిగిన బంగారు మేనిచయ కలిగి బృందావనమునకు రాణి అయిన రాధారానికి నా వందనములు. వృషభాను తనయ అయిన నీవు శ్రీకృష్ణునకు అత్యంత ప్రియమైన దానవు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. భక్తులైన వైష్ణవులందరికీ నేను హృదయ గౌరవపూర్వక వందనములు నర్పించుచున్నాను. కల్పవృక్షముల వలె వారు ప్రతి ఒక్కరి అభీష్టములను పూర్ణము గావించగలరు. పతిత జీవుల ఎడవారు పూర్ణ కరుణను కలిగి ఉందురు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. శ్రీకృష్ణ చైతన్యులకు, నిత్యానంద ప్రభువునకు, శ్రీ అద్వైతాచార్యునకు, గదాధరునకు, శ్రీవాసునకు, భక్తి మార్గమున గల ఇతరులందరికీ నా వందనములను అర్పించుతున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విధంగా మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలంటే ముందుగా గురువులను మనం స్మరించుకోవాలి, భగవంతుని మనం స్మరించుకోవాలి. ఈ విధంగా ఈ శ్లోకాలను పఠించుకొని మనం మొదలు పెట్టాలి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పుస్తకం చదివేటప్పుడు ముందరగా మన గురువుని స్తుతించుకోవాలి. ఇది ఉపోద్ఘాతం, భగవద్గీత ఉపోద్ఘాతంలో ఉన్న శ్లోకాలు. మొదటగా ఉపోద్ఘాతము, భగవద్గీత యథాతథము ఉపోద్ఘాతము 13 పేజీలు వరకు ఉంది. 23 పేజీలు ఉంది. 37 పేజీల వరకు ఉపోద్ఘాతము ఉంది. మన ఉపోద్ఘాతము కూడా జాగ్రత్తగా పఠించాలి. తర్వాత గురు శిష్య పరంపర, ఇది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ జ్ఞానము ఎలా వచ్చింది, ఈ భగవద్గీత జ్ఞానము ఎలా వచ్చింది, పరంపర. మొదటగా ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుహు, భగవద్గీత 4వ అధ్యాయం 2వ శ్లోకం ఇది. ఏవం పరంపరాప్తమినం గురు శిష్య పరంపర. యథాతథమైన ఈ భగవద్గీత ఈ క్రింది గురు శిష్య పరంపర ద్వారా గ్రహింపబడినది. అంటే ఈ భగవద్గీత అనేది ఏదైతే శ్రీకృష్ణ భగవాన్ నుంచి మనకి 32వ గురువులు ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వరకు ఇవి ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఒకసారి నేను చదువుతాను, వినండి. ఎవరెవరి నుంచి ఈ జ్ఞానము వచ్చిందనేది. ఫస్ట్ మొదటగా శ్రీకృష్ణ భగవానుడు నుంచి బ్రహ్మదేవుడు నుంచి ఈ జ్ఞానము నారదముని నుంచి ఈ జ్ఞానము వ్యాసమహర్షి, తర్వాత మధ్వాచార్యులు, పద్మనాభుడు, నృహరి, మాధవుడు, అశ్వభ్యుడు, జయతీర్థుడు, జ్ఞానసింధువు, దయానిధి, విద్యానిధి, రాజేంద్రుడు, జయధర్ముడు, పురుషోత్తముడు, బ్రహ్మణ్యతీర్థుడు, వ్యాసతీర్థుడు, లక్ష్మీపతి, మాధవేంద్రపురి, ఈశ్వరపురి, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు. 22వ గురువు శ్రీ చైతన్య మహాప్రభు. ఈయన స్వయం శ్రీకృష్ణుడే మళ్ళీ భక్తుల రూపంలో జన్మించారు శ్రీ చైతన్య మహాప్రభువుగా 500 సంవత్సరాలకు పూర్వం.
ఆ తర్వాత 23వ గురువు రూపగోస్వామి, రఘునాథ గోస్వామి, జీవ గోస్వామి 24వ గురువులు. 25 కృష్ణదాస కవిరాజ గోస్వామి, 26వ గురువు నరోత్తమదాస ఠాకూరు, విశ్వనాథ చక్రవర్తి, బలదేవ విద్యాభూషణుడు, జగన్నాథదాస బాబాజీ 28వ గురువులు వీళ్ళు. భక్తి వినోద ఠాకూరులు, గౌర కిషోర దాస బాబాజీ, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు. 32వ గురువు శ్రీ ఏసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు. ఇప్పుడు మనకి జయపతాక స్వామి మహారాజ్, ఇప్పుడు ఇస్కాన్ యొక్క ఈ పరంపర యొక్క గురువులు, ఇంకా గురువులు చాలామంది ఉన్నారు. ఇలా ఈ గురు శిష్య పరంపర కాకుండా ఈ జ్ఞానము, భగవద్గీత జ్ఞానము భక్తులకి మనకి అందించడం జరిగింది. అంటే ఇది గురు శిష్య పరమ. అందుకనే ఇక్కడ భగవద్గీత యథాతథము అంటే మనకి కృష్ణ భగవానుడు నుంచి డైరెక్ట్గా మనకి ఈ గురు శిష్యులు, గురువుల ద్వారా మనకి జ్ఞానము వచ్చింది. కాబట్టి మనం ముందుగా చదివేటప్పుడు గురువులను మనం స్మరించుకోవాలి. హరే కృష్ణ. ఈ ఉపోద్ఘాతం గురించి మళ్ళీ ఇంకా క్లాసెస్ చెప్తానుంటాను. ఫస్ట్ మొదటగా ఉపోద్ఘాతం గురించి కూడా మనం డీటెయిల్డ్గా చెప్పుకోవాలి. ఆ తర్వాత ప్రథమాధ్యాయము, ఈ అధ్యాయాలన్నీ కూడా ఒక్కొక్కటి మనం వచ్చే క్లాసెస్లో చెప్పుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.